పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా భారత ప్రధానిని చూసి పాకిస్తాన్ ప్రధాని వాతలు పెట్టుకున్నారా? భారత ప్రధాని అనుసరించబోయి పాకిస్తాన్ ప్రధాని నవ్వుల పాలయ్యారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఇప్పుడు భారత ప్రధానిని చూసి పాకిస్తాన్ ప్రధాని వాతలు పెట్టుకున్నారా? భారత ప్రధానిని అనుసరించబోయి పాకిస్తాన్ ప్రధాని నవ్వులు పాలయ్యారా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఆదంపూర్ ఎయిర్ బేస్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరితో మాట్లాడారు. ఒక రకమైన ఉద్విగ్న వాతావరణం, దేశభక్తి. వాళ్ళందరూ ప్రధాని మోడీని చూసిన వెంటనే జై హింద్ అనే నినాదాలు. అంటే ఆదంపూర్ బేస్ని మేము ధ్వంసం చేశామని, అక్కడ S-400 మేము కుప్పగూల్చామని గతంలో పాకిస్తాన్ గొప్పగా చెప్పుకోవటం. అసలు ఇదా మీరు పగలగొట్టిన S-400 అన్నట్టుగా ఆయన దాన్ని చూపించడం. శత్రు దుర్భేద్యంగా ఇవాళ ఆదంపూర్ ఎయిర్ బేస్ అది ఇవాళది కాదు, ఎప్పుడు గత 50 ఏళ్లుగా అక్కడ మనం చూసాం. అనేక సందర్భాల్లో దాన్ని నాశనం చేయాలని 1965 యుద్ధంలో ట్రై చేశారు, 1972 యుద్ధంలో ట్రై చేశారు, కానీ దాని దరిదాపుల్లో కూడా రాలేకపోయారు. ఇప్పుడు ఇది కూడా అదే. ఇది చూసి పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ మరి షరీఫ్ కూడా వెళ్ళాడు అక్కడ వాళ్ళ యొక్క ఎయిర్ బేస్ దగ్గరికి. అది మొత్తం ధ్వంసమై ఉన్నది. ఏంటి వాళ్ళ 25% ఎయిర్ బేస్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ఇన్ఫ్రా అంతా దెబ్బతింది. మొత్తం భారత ఆర్మీ, భారత సైన్యం ఆ క్షిపణుల దెబ్బకు, ఈ S-400 దెబ్బకు, ఆకాష్ బ్రహ్మోస్ దెబ్బకి నీకేమైపోయింది అక్కడ? అసలు నీకు ఆ కిరాణా హిల్సే నీకు ఇబ్బంది పడిన పరిస్థితి. ఆ సొరంగాలు, వాళ్ళు ఆ అణ్వస్త్రాలు ఏదో పారిపోయారు, దాచుకున్నారనో ఏదో అన్నారు. అసలు ఉన్నాయో లేవో అణ్వస్త్రాలు. అసలు బ్రహ్మోస్ దెబ్బకి పాకిస్తాన్లో వరుసగా 3 రోజుల నుంచి 3 సార్లు భూకంపాలు వచ్చినాయి. అంటే అసలు రేడియేషన్ వచ్చిందన్నారు. అక్కడ అసలు అణ్వస్త్రం ఒకటి బ్రేక్ అయిందన్నారు. ఆఫ్ కోర్స్ అదంతా వటిదే అని చెప్పి వాళ్ళ అణుశక్తి సంస్థ ఏదో ఇచ్చింది ప్రకటన. అదిగా అది ఇక్కడ ఇష్యూ. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే అక్కడ ఏంటి, పాకిస్తాన్ ప్రధాని ఏం చూశాడు? అన్నీ గుడారాలా? అంటే కనీసం మీకు అక్కడ సరైనటువంటి ఇది కూడా లేని పరిస్థితి. వాళ్ళేంటి వాపోయారా? ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు వాళ్ళందరూ కూడా ఆయన చుట్టుముట్టి ఏంటి మా పరిస్థితి అని అన్నారా? ఎందుకంటే సైన్యంలోనే గతంలో తిరుగుబాటు మనం చూసాం. అవును, మొత్తం అందరూ సెలవు పెట్టి వెళ్ళిపోయారు. ఒకవైపేమో ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం, పాక్ సైన్యంలో అనేక మంది సెలవులు పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి. అసలు ఆ ఎయిర్ బేస్కి వెళ్ళే క్రమంలో పాక్ ప్రధాని కాన్వాయ్ చూసుకున్నట్లయితే ఆ గుంతలు, మొత్తం ఆ గుంతల రోడ్లో వాళ్ళు వెళ్ళలేక ఇబ్బంది పడినటువంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అంటే మొత్తం గుంతలన్నీ ఏంటి మరి? భారత క్షిపణులు పెట్టిన గుంతలే కదా. టోటల్గా నీకు అసలు ఎయిర్ బేస్లు దెబ్బతిన్నాయి. దగ్గర దగ్గర నీకు అక్కడ ఇది రావల్పిండి, ఇస్లామాబాద్ మధ్యలో ఉన్నటువంటి వైమానిక స్థావరం ధ్వంసం. అంటే అసలు ఎయిర్ ఇన్ఫ్రాయే దెబ్బతిన్న నేపథ్యంలో వాళ్ళ పాకిస్తాన్ ఆర్థికంగా కొలాప్స్ అయింది, నీకు మిలిటరీ పరంగా కొలాప్స్ అయింది, నీకు దౌత్యపరంగా కొలాప్స్ అయింది. ఈ సిట్యుయేషన్లో అతను F-16, F-17 కూడా దాచుకున్నారని, అవి అసలు ప్రయోగించవద్దని చెప్పి అమెరికా నుంచి ఆదేశాలు. ఇప్పుడు కిరాణా హిల్స్లో కూడా అవి ఉన్నాయి. ఎక్కడైతే F-16ని భారత్ రఫేల్ కూల్చిందనో, F-17ని ఆకాష్ కూల్చిందనో కనుక వస్తే మా విమానాలు ఇక కొనేవాళ్ళు కూడా ఉండరు. అది అమెరికా వాణిజ్యం మీద దెబ్బ. అందుకే నేనే యుద్ధం ఆపానంటాడు. చూసారా నా వాణిజ్యం ఎలా ఉపయోగపడిందో, 2 అణ్వస్త్ర దేశాల మధ్య రాజీ చేశానని అతను ఏదో గొప్పలు చెప్పుకుంటాడు. అసలు థర్డ్ పార్టీ మీడియేషనే లేదు సార్. ఎందుకంటే అసలు భారతదేశం దానికి సిద్ధంగా లేదు. ఇది థర్డ్ పార్టీ మధ్యవర్తిత్వం ఒప్పుకోవటానికి పాకిస్తాన్ DGMO ఎవరతను, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్, అతను కాళ్ళబేరానికి వచ్చాడు. విరామం కావాలని అడిగారు. ఇది విరామం మాత్రమే, ఇది కాల్పుల విరమణ కాదనమాట. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. నిన్న కూడా మనం చూసాం. అవును,
నిన్న ముగ్గురు ఉగ్రవాదులని హతం చేశారు. జైషే మహమ్మద్ ఉగ్రవాదులను ముగ్గురిని చంపేశారు. అంటే ఇవాళ ఉగ్రవాదంపై పోరుగా దీన్ని చూడాలి. ఇది పాకిస్తాన్పై పోరు కాదు. అంటే పాక్ ప్రధాని కూడా మేము శాంతి చర్చలకు సిద్ధం అంటూ కూడా ప్రకటించాడు ఈరోజు. ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి? అంతకుముందు మరి రక్తం నీళ్లు ప్రవహిస్తాయి అన్నాడుగా. ఇప్పుడు సింధు నదిలో నీళ్లు ఆపితే రక్తం ప్రవహిస్తుంది అన్నారు. ఇప్పటికీ నీళ్లు ఆపి ఎన్ని రోజులైంది? ఏమవుతోంది పాకిస్తాన్లో? మొత్తం వ్యవసాయం కుదేలైపోయింది. పాకిస్తాన్ జీడిపిలో ఇవాళ అగ్రికల్చర్ 25% అగ్రికల్చర్ నుంచి ఉన్న నేపథ్యంలో నీకు సింధు జలాలన్నీ కూడా ఆగిపోవడం వల్ల ఇవాళ పాకిస్తాన్లో పంటలన్నీ ఎండిపోతున్న పరిస్థితి. అంటే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత భారత్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అయితే కేంద్ర ప్రభుత్వం మీద ఎదురయ్యాయి. అసలు ఇదే సరైనటువంటి సమయం పిఓకేని మనం హస్తగతం చేసుకోవడానికి. ఈ సమయంలో అసలు కాల్పుల విరమణ ఒప్పందానికి మోదీ గారు ఎలా అంగీకరిస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున చాలామంది విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు పాకిస్తాన్ ప్రధాని శాంతి చర్చలకి ఆయన వస్తున్నటువంటి నేపథ్యంలో దాంట్లో పిఓకే అంశం కూడా ఉంది అంటూ ఆయన ప్రస్తావించడం ఏంటి సార్? దీన్ని ఎలా చూడాలి? కేవలం ఉగ్రవాదంకి సంబంధించిన అంశం తప్ప వేరే అంశం గురించి చర్చల్లో వచ్చే ప్రసక్తే లేదు. ఇది మనం చెప్పే మాట కాదు, భారతదేశం చెప్తున్నమాట. భారత ప్రధాని స్పష్టం చేసిందనమాట. చర్చల్లో ఒకే ఒక అంశం ఏంటి? ఉగ్రవాదాన్ని రూపుమాపడం. అది భారతదేశం అయినా లేకపోతే పాకిస్తాన్ అయినా, నువ్వు ఉగ్రవాద శక్తులకు నువ్వు ఆశ్రయం ఇస్తాను, వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేస్తాను, వాళ్ళకి ఆర్థికపరమైన ఇది ఇస్తాను, ముందు నీ సైన్యంలో ఆ బ్రిగేడ్ 313 అది ధ్వంసం కావాలి. అంటే ఇవాళ పాక్ ఆర్మీ వేరు, ఉగ్రవాదులు వేరు కాదు, ఇద్దరు ఒకటే. మనం చూసాం ఉగ్రవాదుల అంత్యక్రియలకి పాక్ సైన్యాధికారులు ఎందుకు హాజరయ్యారు? అధికార లాంఛనాలతో నువ్వు ఉగ్రవాదులకు అంత్యక్రియలు జరిపిస్తావా? ఇదేనా నీ శాంతి? పిఓకేను హస్తగతం చేసుకోవడం ఖాయం అంటూ కూడా భారత ప్రధాని ఆయన ఈ ఆపరేషన్ సింధూర్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన అన్నారు. అంటే పిఓకే ఇస్తే ఖచ్చితంగా భారత్ హస్తగతం చేసుకోవడం ఖాయం అంటారా? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది ఎప్పటికైనా భారత కాశ్మీరే. అదేంటి వాళ్ళ కాశ్మీర్లో అంగుళం కూడా మనం కోల్పోవడానికి సిద్ధంగా లేము. ఒకవైపేమో కాశ్మీర్ని నిలబెట్టాలని భారతదేశం ప్రయత్నిస్తుంటే, ఆర్థికంగా బలోపేతం చేయాలని, ఇవాళ పర్యాటకుల స్వర్గధామంగా దాన్ని చేయాలని 68,000 కోట్లతో నీకు అక్కడ యువతకు ఉపాధి కల్పిస్తోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తోంది. అది నువ్వు నాశనం చేయాలని నువ్వు చేస్తున్న ప్రయత్నం. కేవలం 4 రోజుల్లో 100 ఏళ్ల నష్టాన్ని పాకిస్తాన్ చూసిందన్నా మనం. ఇప్పుడు అమెరికా కూడా ఇవాళ ట్రంప్ మాట్లాడుతూ పాకిస్తాన్ భారత్ నాకు రెండు కళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సార్ ఏ విధంగా నీకు రెండు కళ్ళు అవుతాయి? పాకిస్తాన్ నీ దగ్గర చేస్తున్న వాణిజ్యం ఎంత? కేవలం $7 మిలియన్. అదే భారతదేశం నీ దగ్గర చేస్తున్న వాణిజ్యం ఎంత? $350 మిలియన్. అంటే ఎలా నీకు పోలుస్తావు రెండింటినీ ఒకే కళ్ళని? అంటే పాకిస్తాన్తో వాణిజ్యం కోసం ఇవాళ నువ్వు భారతదేశంతో వాణిజ్యాన్ని కోల్పోవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నాడా? అది ఇప్పుడు ఇవాళ చర్చ ప్రపంచవ్యాప్తంగా. సార్ ఇప్పుడు ఈరోజు రష్యా, భారత్, చైనా వీళ్ళందరూ కూడా ఇవాళ మరి యాంటీ అమెరికా స్టాండ్ కనుక తీసుకుంటే ఇవాళ ట్రంప్ పరిస్థితి ఏంటి? ఇప్పటికే యూరోపియన్ యూనియన్ నీకు డాలర్కి ప్రత్యామ్నాయంగా ఇవాళ కరెన్సీ తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న కూడా మనం చూసాం, అతను ఇచ్చినటువంటి 136 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ఫలితంగా మొత్తం యూరోపియన్ యూనియన్ ఏంటి డాలర్కి ఆల్టర్నేటివ్ కరెన్సీ అన్వేషిస్తోంది. సార్ ఈ పరిస్థితుల్లో కూడా అమెరికా ఇలా ఈ మూర్ఖంగా వ్యవహరిస్తే ఇదే పోకడలు కనుక ట్రంప్ కనుక పోతే నష్టం అమెరికాకి తప్ప భారతదేశానికి కాదన్నమాట. ఇవాళ అమెరికాకి దీటుగా ఆర్థిక వ్యవస్థలుగా ఇవాళ చైనా, భారత్ ఎదుగుతున్న నేపథ్యంలో చైనాతో, భారత్తో సంబంధాల విషయంలో అమెరికా కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఇప్పుడు మనం చూసాం, నిన్న మాట్లాడుతూ ఏమంటాడు, యాపిల్ అసలు ఇండియాలో పెట్టడం ఇష్టం లేదంటాడు. ఆ జిమ్ కుక్నో ఎవరినో బెదిరిస్తున్నాడు. కానీ వాళ్ళైతే భారత ప్రభుత్వానికి క్లారిటీ అయితే ఇచ్చారు, మేము ఖచ్చితంగా భారత్లో మా కార్యకలాపాలను కొనసాగిస్తామని. అసలు అతను మాట్లాడే విధానం ఒకదానికొదానికి పొంతన లేకుండా పోతుంది. నువ్వే టారిఫ్ వార్ అన్నావు.
ఒక పెద్ద యుద్ధ వాతావరణం క్రియేట్ చేశావు, ప్రతీకార పన్ను అన్నావు, చైనా మీద 125% అన్నావు, వాళ్ళు నీ మీద 135% వేసేసరికి మళ్ళీ రాజీ పడ్డావు, మళ్ళా ఇద్దరు తగ్గించుకున్నారు. అంటే ఏం జరుగుతోంది అమెరికా చైనా మధ్య? ఏంటి దొంగ డ్రామా? ఇప్పుడు చైనాలో నువ్వు వేసిన టారిఫ్ వల్ల యాపిల్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయాలనుకుంటాను. మొత్తం భారతదేశంలో యాపిల్ ఇక్కడ పెడుతున్న నేపథ్యంలో నువ్వు దానికి ఎలా మోకాలు అడ్డుతావు? అంటే బ్లాక్మెయిలింగా? ఇప్పుడు ఇవాళ యాపిల్ ప్రతినిధులను ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ట్రంప్. ఎక్కడ పెట్టుకోవాలి అనే స్వేచ్ఛ కూడా వాళ్ళకి లేకుండా చేస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడి ప్రవర్తన ఇవాళ ప్రపంచంలో వివాదాస్పదం. ఇది అమెరికాకి క్షేమకరం కాదు, అమెరికా ఆర్థిక పరిస్థితికి అంతకంటే క్షేమకరం కాదనమాట. మనం చూసాం ఇవాళ ఏంటి, బాయ్కాట్ తుర్కీయే. ఆ టర్కీ ఆ విమానాలని మరి పాకిస్తాన్కి ఇవ్వడం ద్వారా యుద్ధ విమానాల సరఫరా, ఆయుధాల సరఫరా పాకిస్తాన్కి వాళ్ళు మొన్న చేసిన దీంట్లో ఏం జరిగింది, వాళ్ళకి వెళ్ళి కలవడం పాకిస్తాన్ ప్రధానిని ఆయన. ఇప్పుడు ఏంటి, మొత్తం భారతదేశం అంతా కూడా ఇవాళ క్విట్ తుర్కీ అంటున్నారు. యాపిల్ పండ్లు ఇవాళ అసలు వాళ్ళ నుంచి దిగుమతి చేసుకోవద్దంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులంతా కూడా ఇవాళ క్విట్ తుర్కీ అంటున్నారంటే ఇప్పటికే అనేక మంది పర్యాటకులు టర్కీకి వెళ్ళటానికి సిద్ధంగా లేరు, క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళ ట్రిప్లు కూడా. ఏం జరుగుతోంది? పాకిస్తాన్తో మీ స్నేహం వల్ల మీరెంత నష్టపోతున్నారో ఇవాళ ప్రపంచ దేశాలు తెలుసుకోవాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.